సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం ఇట్స్ రియలీ లక్కీ. అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనుకున్నారో ఏంటో జాబిల్ని నన్ను చూసి జాబిల్ని పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను. అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా. బట్ నమ్మి నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఇంత మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు ఫస్ట్ టైం చేయడం ఇట్స్ రియలీ ఒక మంచి ఇన్స్పైరింగ్. కాకపోతే అండ్ ఆల్సో ఫస్ట్లీ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ యువర్ ఎమోషనల్. ఓకే శ్రీదేవి, గాట్ ఇట్. ఓకే, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇంతమంది ముందు ఐ థింక్ ఆల్రెడీ ఒకసారి ఒక టీజర్ లాంచ్లోనో లేకపోతే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినట్టున్నావు. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. అమ్మో అమ్మేది అమ్మ, ఇప్పుడు చూడు ఏడవకుండా మాట్లాడు. అద్దుగో అమ్మలు అలా ఎదురుగా నిలబడ్డారంటే ఇంకంతే. అసలు ఓకే థ్యాంక్ యూ అంటే ఇంత ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అందుకే ఫుల్ హ్యాపీ టీయర్స్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఎంటైర్ ఏమంటారు ఐడీస్ అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఆడిషన్ చేసిన కార్తిక్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ నమ్మిన వ్యక్తి నన్ను నేను చేయగలను అని. నాకే నమ్మకం లేదు బట్ ఏదో చేశాను. బట్ March 14th అందరూ వచ్చి చూడండి. అండ్ ఆల్సో ఇంత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ కంఫర్టబుల్ టు డూ. అది మీ పక్కన చేయడం ఇట్స్ రియలీ ఎక్కడో ఉండాలి. బట్ ఇట్స్ బ్లెస్సింగ్ సార్. నాని గారు చాలా థ్యాంక్ యూ నమ్మి నన్ను తీసుకున్నందుకు ఫస్ట్లీ. అందుకే ఏడుపు వచ్చేస్తుంది. కాకపోతే నాన్నగారు బర్త్డే వీడియోలో అన్నయ్య అని సార్ అది నాకు కొంచెం బాధ అయిపోయింది. అన్నయ్య అని పిలిచావా? ఓకే సార్ నో అన్నయ్య అది ఫిక్స్ అవ్వద్దు అసలు. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ అవ్వలేదు. బట్ నో అన్నయ్య ఓన్లీ నాని సార్. సార్ థ్యాంక్ యూ మ్యామ్. దీప్తి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూసుగానే నాకు ఫస్ట్ కంట్లోంచి వాటర్ వచ్చేసాయి. అసలు ఎంత బాగుందో నాకు తెలుసు. మీ అందరికీ నచ్చిందిగా? నాకు కూడా చాలా నచ్చింది. నిన్ను చూసిన తర్వాత నాకు కూడా ఏడుపు వస్తుంది కానీ మేకప్ పోతుందేమో అని నేను ఏడవట్లేదు. నువ్వైతే ఎలాగో వేసుకోలేదు మేకప్ కాబట్టి నో ప్రాబ్లం, నీకు న్యాచురల్ బ్యూటీ. అండ్ ఆల్సో ప్రియదర్శి అన్న థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఇప్పటి వరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఈ భాగ్యం కలగలేదు, ఇది కూడా దక్కింది. ఓకే థ్యాంక్ యూ. అందరూ మీ అందరూ అమ్మో చాలా పెద్ద డైరెక్టర్స్ వచ్చారు నా వల్ల. వద్దమ్మా, ఇప్పుడు పేరున ఒక్కొక్క డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకు చాలా టైం అయిపోతుంది. థ్యాంక్ యూ. అందరూ March 14th వచ్చి ఈ సినిమాని చూడండి కూడా. అండ్ ఇలానే ఏడుస్తూ వస్తారు బయటికి బాగా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాలందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు. ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్ పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే, నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కథ చెప్పాడు. నేను ఎంతైతే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో జగదీష్ అన్న కథ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను. ఆ క్యారెక్టర్స్కి కానీ ఆ కంటెంట్కి కానీ. సో కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, గొడవ పడతారు అని అనుకుంటారు. బట్ ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ఒక వైజాగ్లో జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్
ప్రతి ఒక్క యంగ్స్టర్, ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇప్పుడు టీనేజర్స్ అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి మా సినిమా చూడండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అందరూ చూడాలంటే, ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా అండి. సో మీరందరూ తప్పకుండా March 14th సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందుగాన్ని కేవలం నాలో మాత్రమే చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ నరేట్ చేస్తే ఆ రోజంతా అదే మూడ్లో ఉంటానన్న. అంత బాగా నరేట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చందులో నన్ను చూసుకున్నందుకు. అండ్ ఈరోజు డిఓపి సార్ ఇక్కడికి రాలేదు, బట్ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. యాక్చువల్గా ఏ డిఓపి అయినా ఇది నీ మార్క్, ఇక్కడికి వచ్చి నించో, ఇది నీ పొజిషన్ అని అంటారు. బట్ దినేష్ సార్ మాత్రం నువ్వు యాక్ట్ చేయి, నీకు ఎంత న్యాచురల్గా వస్తే నువ్వు యాక్ట్ చేయి, నేను నిన్ను క్యాప్చర్ చేస్తాను అంటారు. ఒక యాక్టర్కి అంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ నాకు తెలిసి ఇంకేం లేదనుకుంటా. సార్ దినేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. అండ్ యాక్టర్స్కే కాదు, చాలామంది డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఇంకా చాలామందికి ఐ హోప్ యూ వుడ్ కంటిన్యూ దిస్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసో తెలీదో, మీకు తెలుసో తెలీదన్న, ఫలక్నామా దాస్ చేసేటప్పుడు నేను ఫలక్నామా దాస్ సినిమా చేసేటప్పుడు నేను అలా ఒక మూలకుండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను. అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను. దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ అలాంటి మీరు వాల్ పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లైక్ మీ ఎంతోమంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని. మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ నాని అన్న. ఐ లవ్ యూ సో మచ్. రోషన్ షర్ట్ వెనకాల అన్న ఇలా ఒక దగడ్లాగా మా దగ్గరికి వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. March 14th కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, అందరు చూస్తారని అనుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.